డిస్టర్బెన్స్ అంటే అలా అని కాదు, ఆలోచనల్లో డిస్టర్బెన్స్. అది నా తప్ప? చెప్పు. తప్పు చేసేది నువ్వు, నిందించేది నన్నా? తప్పు నాదా? నేను నా గురించి ఆలోచించమని కానీ నన్ను తలుచుకోమని కానీ చెప్పానా? అందుకే దానికి నాకు ఏ సంబంధం లేదు. అదంతా నీ తప్పే. బట్ ఆలోచన వదలడం లేదు. నీ మనసు నువ్వు దేని మీదకైనా డైవర్ట్ చేసుకోవచ్చు కదా. చేసుకుందామని ప్రయత్నం చేసినా అవ్వలేదు. పదే పదే డిస్టర్బ్ చేస్తూనే ఉన్నావు. నాకు తెలియకుండానే నీ కళ్ళు గీసాను, నీ స్కెచ్ వేశాను. ఐఎమ్ సారీ శిశిర, నేనే దీనంతటికీ కారణమైనందుకు. కానీ ఇదైతే నా తప్పు కాదు. నేనేమీ కావాలని చేయలేదు. నేను నిన్ను ఇబ్బంది పెట్టాలని అనుకోవటం లేదు. మరి నాకెందుకలా అవుతుంది? నేనెందుకు ఇలా ప్రవర్తిస్తున్నాను? అది నేనెలా చెప్పగలను? దానికి నా దగ్గర సమాధానం కూడా లేదు. ఇప్పుడు కూడా నీతో గట్టిగా మాట్లాడాలని, నిలదీయాలనే వచ్చాను. కానీ ఎందుకో గట్టిగా మాట్లాడలేకపోతున్నాను. నేను అనుకున్నది ఒకటి, ఇక్కడ జరుగుతుంది ఒకటి. అసలు ఏం జరుగుతుంది? ఏం జరగాలనుకుంటే అదే జరుగుతుంది. జరగకూడదనుకుంటే అది ఎప్పటికీ జరగదు. వద్దనుకుంటే వద్దనుకున్నది ఆగిపోదు. వచ్చిన దాన్ని వద్దనుకుంటే వెళ్ళిపోదు. అదే జీవితం, అదే సత్యం, అదే టైం. కానీ నాకు ఏది కావాలో ఏదొద్దో నిర్ణయించుకోవాల్సింది నేను కదా. కాలం ఏంటి దాన్ని డిసైడ్ చేసేది? సరే, ఇప్పుడు నీకు నా గురించి ఆలోచనలు రాకుండా నేను నియంత్రించాలి, అంతే కదా? అదెలా సాధ్యమవుతుంది? ఏదన్నా మాయలో మంత్రాలో నేర్చుకుని వస్తే సరిపోతుంది కదా. అదేం అవసరం లేదు. అయితే ఇలాగే గొడవ పడుతూ కూర్చుంటావా? అలా అని కాదు. నన్ను నువ్వు కోప్పడినా పర్వాలేదు, కానీ నిన్ను నువ్వు మాత్రం బ్లేమ్ చేసుకోవద్దు. నాకు తెలిసి నువ్వు ఏ తప్పు చెయ్యవు, చెయ్యలేవు కూడా. ఎస్, లైఫ్లో నేను తీసుకున్న నిర్ణయాలు ఎప్పుడు తప్పు కాలేదు. లైఫ్లో నేను ఏదైనా పర్ఫెక్ట్ నిర్ణయమే తీసుకుంటాను. అది నిజంగా గ్రేట్ విషయం. కానీ ఇప్పుడే ఇలా అయిపోయింది. నేనేంటో, నీ గురించి ఆలోచించడమేంటో, నీ స్కెచ్ వేయడమేంటో, నువ్వు రమ్మనగానే నేను రావడమేంటో, నీతో ఇంత సౌమ్యంగా మాట్లాడడమేంటో. ప్రతి మనిషి శత్రువు కాడు. ప్రతి వ్యక్తితో మనం కలవలేం, కానీ కొందరితో అయితే వైబ్స్ కనెక్ట్ అవుతాయి. అలాంటిదే ఇది. నీ ఆలోచన తప్పు కాదు, నువ్వే చెప్పావు. నువ్వు తీసుకునే నిర్ణయం తప్పు కాదు అని. అలాంటప్పుడు ఇది తప్పెలా అవుతుంది? సో నువ్వు సరైన దారిలోనే ఆలోచిస్తున్నావు. నా గురించి ఎందుకు ఆలోచిస్తున్నావు అన్నదానికి ఆన్సర్ చెప్పాల్సింది నువ్వే. అంతే. నీ మనసే దీనికి సమాధానం చెప్తుంది. ఆది అన్నట్టు నేనే ఎక్కువగా ఆది గురించి ఆలోచించి తనని తప్పు పట్టానేమో అనిపిస్తుంది. ఈ విషయమై నేను ఆదితో మాట్లాడితే ఎలా ఉంటుంది? నేనే మీకు కాల్ చేద్దాం అనుకున్నాను. ఎందుకు? అది డిస్టర్బ్ చేస్తే ఫోన్ పెట్టేస్తావా? అదేం లేదు, మీరు చెప్పింది కరెక్టే. నేనే కొంచెం ఓవర్ రియాక్ట్ అయ్యానేమో అనిపించింది. ఏ విషయంలో? మీ విషయంలోనే. అదేం లేదు. ఎవరైనా అలా ఆలోచించడం సహజం. ఒక ఆడపిల్ల ఆలోచించి నిర్ణయం తీసుకుంటేనే అందం. నేను ఇప్పుడిప్పుడే నా మనసులో ఉన్న సందేహాలన్నీ క్లియర్ చేసుకుంటున్నాను. అది ఇంకా మంచిది. నీకు కూడా క్లారిటీ వస్తే అంతకంటే కావాల్సిందే ఉంది. ఇంకా నన్ను బ్లేమ్ చేయరు. నీ ఆలోచనలకు కారణం నేనే అని నన్ను నిందించవు కదా. అలా ఏం లేదు. దీనికి ఏదో కారణం ఉండే ఉంటుంది కదా. అవును. నాకు బయట వెన్నెల కనిపిస్తుంది, నిండుగా చందమామ కనిపిస్తుంది. ఆ చందమామను చూస్తే
నువ్వు అందులో నుంచి నన్ను చూసి పిలుస్తున్నట్టు అనిపిస్తుంది. ఏంటి ఆది గారు కవిలాగా మారిపోయారు? వెన్నెలని చందమామని చూస్తే ఎవరికైనా కవిత్వమే వస్తుంది. కానీ నాకెందుకో అది కొంచెం అతిగా అనిపిస్తుంది. అతి సర్వత్రా వర్జయేత్ అంటారు. నా వలన అది అతి కాకుండా చూసుకుంటా. మీ విషయంలో కాదులేండి. నాకెందుకో ఈ ఫీలింగ్ కొత్తగా ఉంది. నాకు ఇంకా కొత్తగా ఉంది. కొత్త కొత్త ఫీలింగ్స్ ఎప్పుడు బాగుంటాయి కదా. సరికొత్తగా మొదలు పెడితే అంతా బానే ఉంటుంది, కానీ భయం కూడా ఉంటుంది కదా. కానీ ఆ భయం పోగొట్టే వ్యక్తి మన పక్కన ఉన్నప్పుడు ఎంత సాహసమైనా చేయొచ్చు. అయితే ఈ ఫీలింగ్ ఒక అడ్వెంచర్ అన్నమాట. ఎమోషన్ ఏది అడ్వెంచర్ కాదు, ఇట్స్ జస్ట్ అన్ ఎమోషన్ అంతే. అమ్మయ్యా, నీ నవ్వులో నాకు చాలా అర్థాలు కనిపించాయి. ఐ మీన్ వినిపించాయి. ఏంటో అవి? మీ కన్ఫ్యూజన్ తగ్గిందని, మీకు కొంచెం కొంచెం క్లారిటీ వస్తుందని. అవును, అలాంటిదే. నేనిక్కడ నా కళ్ళతో వెన్నెల్ని చూస్తున్నానంటే నిన్ను చూస్తున్నట్టే ఉంది. నీ ఫీలింగ్స్తో నాకేదో సంబంధం ఉందనిపిస్తుంది. నాకది క్లారిటీగా అనిపించింది, చెప్తున్నాను. సరే ఆదిజీ. నన్ను ఆది అని పిలవద్దు. మరి మీ పేరు ఆదియే కదా? నా పేరు ఆదిత్యరాజ్ వర్మ. నాకు దగ్గరైన వాళ్ళందరూ నన్ను రాజ్ అని పిలుస్తారు. ఓ అవునా? నీకూడా అలా పిలవాలనిపిస్తే పిలు. రాజ్, జస్ట్ రాజ్. సరే, ఉంటాను. బాయ్, గుడ్ నైట్. ఓకే. ఐ నో శిశిరా, రేపటి నుంచి నువ్వు నన్ను రాజ్ అనే పిలుస్తావు. పిన్ని వచ్చిన దగ్గర నుంచి అమ్మాయి ఎక్కువ తన గురించి ఆలోచిస్తుంది. నాకన్నా, నాన్నకన్నా, ఆఫీస్ పనుల కన్నా కూడా ఎక్కువ పిన్ని గురించి ఆలోచిస్తుంది. అమ్మ ఎందుకు ఇలా చేస్తుంది? ఎందుకు ఇంత టెన్షన్ పడుతుంది? పిన్నేమో సరిగ్గా చెప్పదు. అమ్మ అనుకుంటున్నట్టు పిన్ని దగ్గర దాయడానికి ఏముంది? అంత సీక్రెట్ ఏముంది? పోయినసారి భైరవిని అడిగితే బిజినెస్ విషయం తప్ప ఇంకేమీ లేదు అనింది. కానీ ఇప్పుడున్న టెన్షన్కి కారణమేంటో భైరవినే అడగాలి. భైరవి, ఒక్కసారి రా భైరవి. భవానీ, ఏంటి భవానీ నీ కంప్లైంట్? కంప్లైంట్ అని నీకెలా తెలుసు? నేను భైరవిని కదా, అన్నీ నాకెలా తెలిసిపోతాయి. అంతే. అమ్మ నాన్నని సరిగ్గా పట్టించుకోవడం లేదు. పిన్ని మీద ఎక్కువ ప్రేమ చూపిస్తుంది. ఎందుకు ఆలోచిస్తుంది? ఏదైనా ప్రాబ్లమ్స్లో ఇరుక్కుపోయిందేమోనని. చిన్నప్పుడు మనం నడవడం అలవాటు చేసుకునేటప్పుడు మనం పడిపోకుండా అమ్మ మన చేయి పట్టుకుని నడిపించేది. ఎందుకు? పడిపోయి దెబ్బలు తగిలించుకుంటామని. ఇప్పుడు ఎందుకు పడిపోవడం లేదు? ఎందుకంటే మనకి నడవడం వచ్చేసింది కదా. అలాగే పిన్ని గురించి ఆలోచిస్తుంది. అలాగే పిన్ని గురించి ఆలోచించి అమ్మ తన హెల్త్ పాడు చేసుకుంటుందేమో అని భయంగా ఉంది. పాపం అమ్మకి పిన్ని ఏం చేస్తుందో తెలియడం లేదు. అవునా? పోనీ నువ్వు ఒక పని చేస్తావా? చెప్పు. ఆ శిశిర పిన్నిని ఫాలో అయ్యి ఏం చేస్తుందో అమ్మకి చెప్తే అమ్మకి సొల్యూషన్ దొరుకుతుంది కదా. అవును, సరే. నేను రేపటి నుంచి శిశిర పిన్ని ఏం చేస్తుంది, ఎక్కడికి వెళ్తుంది తెలుసుకునే ప్రయత్నం చేస్తాను. వచ్చి ఏ విషయమో చెప్పు, సరేనా? సరే. భైరవి తలుచుకుంటే ఏ సమస్యనా ఈజీ సొల్యూషన్ వచ్చేస్తుంది.